వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఒకప్పుడు ప్రకాశం జిల్లాకే మణిహారంగా నిలిచిన ఒంగోలు డైరీ కథ ఇప్పుడు కన్నీటి గాథగా మారింది. వేలాది మంది పాడి రైతులకు ఆశాదీపమై రోజుకు లక్షల లీటర్ల పాల సేకరణతో కలకలలాడిన ఆ శ్వేత విప్లవ కేంద్రం నేడు పాలకుల నిర్లక్ష్యం, గత ప్రభుత్వాల అవినీతి కోరాల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. కోట్ల విలువైన యంత్రాలు తుప్పుపట్టిపోతున్నాయి. విలువైన భూములు అక్రమార్కుల పాలవుతున్నాయి. అసలు ఒంగోలు డైరీకి ఈ దుస్థితి ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న పచ్చనేతల పాపాలు ఏంటి? డైరీని ప్రైవేటు పరం చేసేందుకు జరుగుతున్న కుట్రల వెనుక ఉన్న నిజాలేంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్. దాన్ని మనం ఒంగోలు డైరీగా పిలుచుకుంటాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే టాప్ 5 డైరీల్లో ఒకటిగా నిలిచిన ఘనత దీనిది. 2015-16 నాటికి జిల్లాలోని 56 మండలాల్లో దాదాపు 125 పాల కేంద్రాల సొసైటీల ద్వారా ఏకంగా 45,000 మంది పాడి రైతులకు ఇది జీవనాధారంగా నిలిచింది. జిల్లాలోని 7 మిల్క్ కూలింగ్ సెంటర్ల ద్వారా రోజుకు ఏకంగా 3 లక్షల లీటర్ల పాలను సేకరించి ఒంగోలు డైరీకి పంపించేవారు. జిల్లా ఆర్థిక వ్యవస్థను శాసించిన ఈ డైరీ నేడు మూతబడి పాడుబడి శ్మశానాన్ని తలపిస్తోంది. భవనాలు శిథిలావస్థకు చేరాయి. నెయ్యి, జున్ను, వెన్న, కోవా, మలై లడ్డు వంటి పాల ఉత్పత్తులను తయారు చేసే విలువైన ప్లాంట్ మిషనరీ అంతా తుప్పుపట్టి మూలకు పడిపోయింది. 30 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయలు విలువైన ఈ యంత్రాలు ఇప్పుడు స్క్రాప్ గా మారుతుంటే చూసే నాదుడే కరువయ్యాడు. కోట్ల రూపాయల విలువైన మిల్క్ ట్యాంకర్లు పొదల్లో చిక్కుకుపోయి అనాథల్లా దర్శనమిస్తున్నాయి. ఒంగోలు డైరీని ఈ అగాధంలోకి నెట్టింది ఎవరు? దీనికి సమాధానం వెతికితే 2013 నుంచి 2017 మధ్య కాలంలో సాగిన టీడీపీ అనుకూల పాలక వర్గ వైఫల్యాలే కారణమని స్పష్టమవుతోంది. ఆ సమయంలో అధికారంలో ఉన్న నేతలు డైరీని తమ సొంత జాగీరులా వాడుకున్నారు. పాలక వర్గంలోని చైర్మన్, డైరెక్టర్లు తమ ఇష్టానుసారంగా ఖర్చులకు తెగబడ్డారు. జనరల్ బాడీ మీటింగ్లు జరిగితే చాలు భారీగా బిల్లులు సృష్టించి డైరీ సొమ్మును స్వాహా చేశారు. చివరకు డైరీకి వచ్చే లాభాలన్నీ పోయి అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. రైతుల నుంచి సేకరించిన పాలకు నిధులు చెల్లించలేదు. ఉద్యోగుల జీతాలు ఎగ్గొట్టారు. కరెంటు బిల్లులు కూడా కట్టలేని దౌర్భాగ్య స్థితికి తెచ్చారు. ఫలితంగా డైరీ ఏకంగా 109 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయింది. దీంతో జిల్లాలోని కూలింగ్ సెంటర్లు ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. చివరకు డైరీ నిర్వహణ భారం మోయలేక చేతులెత్తేశారు. కష్టాలు ఉన్న ఒంగోలు డైరీని దాన్ని నమ్ముకున్న 45,000 మంది పాడి రైతులను ఆదుకునేందుకు 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చొరవ చూపింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరీ పునరుద్ధరణకు నడుం బిగించారు. డైరీకున్న 109 కోట్ల రూపాయల అప్పుల్లో 69 కోట్ల రూపాయలను మినహాయించడానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2023లో ఉద్యోగుల జీతాలు, విఆర్ఎస్ సెటిల్మెంట్ కోసం 13.29 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మార్టిగేజీలో ఉన్న డైరీ ఆస్తుల పత్రాలను విడిపించేందుకు మరో 18 కోట్ల రూపాయలను కూడా కేటాయించింది. ఇలా మొత్తం 38 కోట్ల రూపాయలను నేరుగా ప్రభుత్వం విడుదల చేసి డైరీని నిలబెట్టింది. ఆ తర్వాత అంతర్జాతీయ సంస్థ అమూల్ తో భాగస్వామ్యం కుదుర్చుకుని గతంలో పాలకుల వల్ల నష్టపోయిన రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించింది. జగన్ ప్రభుత్వ చొరవతో మళ్లీ పాడి రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ కాలం మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒంగోలు డైరీపై ఆశ్రిత పెట్టుబడిదారుల కన్ను పడింది. ఒంగోలు డైరీకి నగర నడిబొడ్డున ఎంతో నిలువైన భూములు ఉన్నాయి. పెర్మిట్ రూమ్, గొర్రెల మార్కెట్, తంగటూరు రోడ్డు, కొండాయపాలెం వంటి ప్రాంతాల్లో మొత్తం 90 ఎకరాల భూములు ఉన్నాయి. నేటి మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ దాదాపు 1,500 కోట్ల రూపాయలు పైమాటే. ఈ వేల కోట్ల విలువైన భూములను కొట్టేయడానికి అధికార పార్టీ నేతలు అక్రమాలకు తెరలేపారు. ఇప్పటికే ఎంట్రన్స్ తూర్పు వైపున ఉన్న విలువైన 6 ఎకరాల డైరీ భూమిని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు అక్రమంగా ఆక్రమించుకున్నారని అధికారులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అంతేకాదు డైరీకి ఎలాగోలా జీవం పోయాల్సింది పోయి దీనిని P4 పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని సమాచారం. కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేసి చేతులు దులుపుకోవాలనేది ప్రస్తుత పాలకుల వ్యూహంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై డైరీ మాజీ ప్రెసిడెంట్ గొంగిరెడ్డి ఓబుల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో
పాలకవర్గం చేసిన తప్పుల వల్లే రైతులు రోడ్డున పడ్డారని ఇప్పుడున్న ఆస్తులనైనా కాపాడాలని కోరుతున్నారు. మరోవైపు డైరీ సీఈఓ రాజ్మోహన్ మాట్లాడుతూ డైరీ పునరుద్ధరణకు ప్రభుత్వం విడుదల చేయాల్సిన బకాయిలు ఇంకా 38 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, ఎవరైనా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే P4 పద్ధతిలో కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. మొత్తానికి వేలాది మంది రైతుల నోళ్లు కొట్టి పచ్చనేతల అవినీతికి బలైన ఒంగోలు డైరీ ఇప్పుడు వేల కోట్ల విలువైన భూముల కోసం ప్రైవేటు పరం కాబోతుందా? కూటమి ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి కార్పొరేటు శక్తులకు ఈ డైరీని దారాదత్తం చేయనుందా? కాలమే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.